నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. నల్ల సముద్రంలో నరమేధం. ఎంవి ఓమెర్సీ నౌకపై క్షిపణి దాడి, భారతీయ నావికుడు బలి. 48 గంటల్లో 5గురు భారతీయుల దుర్మరణం. బద్దలైన భారత విదేశాంగ ఆగ్రహం. రష్యా ప్రాదేశిక జలాల్లో డెత్ ట్రాప్. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై సముద్ర యుద్ధ మేఘాలు. సముద్రపు అలలు ప్రశాంతంగా ప్రవహిస్తున్న వేళ ఆకాశం నుంచి వచ్చిపడిన ఒక అగ్నిగోళం అమాయక నావికుడి ప్రాణాలను క్షణాలలో బలి తీసుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ మేఘాలు పశ్చిమాసియా నుంచి అంతర్జాతీయ సముద్ర మార్గాల వరకు వ్యాపించడంతో నల్ల సముద్రం ఒక మృత్యుకూపంలా మారుతుంది. రష్యా ప్రాదేశిక జలాల గుండా ప్రయాణిస్తున్న ఎంవి ఓమోర్సీ అనే వాణిజ్య నౌకపై జరిగిన భీకర దాడిలో ఒక భారతీయ పౌరుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల కిందట ఎంవి గోల్డెన్ లియో నౌకపై దాడి జరిగి 4 భారతీయులు మరణించారన్న వార్త మరమకు ముందే ఈ రెండో ఘటన వెలుగులోకి రావడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను షేక్ చేస్తుంది. అసలు నల్ల సముద్రం వేదికగా జరుగుతున్న ఈ హిడెన్ వార్ ఏంటి? అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని శాసిస్తున్న శక్తుల వ్యూహాలేంటి? మన భారతీయ పౌరుడి మృతిపై ఢిల్లీ విదేశాంగ శాఖ స్పందన ఏమిటి? ఈ వార్ సైకిల్ వెనుక ఉన్న జియో పాలిటిక్స్ ఏంటి అన్నది హాట్ టాపిక్గా నేడు మారింది. జూలై 18న నల్ల సముద్రంలోని రష్యా ప్రాదేశిక జలాల మీదుగా ఎంవి ఓమోర్సీ అనే వాణిజ్య నౌక ముందుకు సాగుతుంది. నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా అందులో 3 భారతీయ నావికులు ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో నుంచి ఒక సంచార మిసైల్ లేదా డ్రోన్ శబ్దంతో దూసుకొచ్చింది. నౌకను నేరుగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ నరమేధంలో నౌకలో ఉన్న భారతీయ చీఫ్ ఆఫీసర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అదృష్టవశాత్తు మిగిలిన 2 భారతీయులతో సహా ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ వార్త తెలియగానే ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక్కసారిగా అలర్ట్ అయింది. సరిగ్గా ఈ ఘటన జరగడానికి ఒక్కరోజు తేడాతో జూలై 19న ఉక్రెయిన్ తీరంలోని ఒడిస్సా వద్ద ఎంవి గోల్డెన్ లియో అనే మరో వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగింది. ఆ నౌకలో మరణించిన 10 మందిలో ఏకంగా 4 భారతీయ నావికులే ఉన్నారు. అంటే కేవలం 48 గంటల వ్యవధిలోనే నల్ల సముద్రం నడిబొడ్డున 5గురు నిర్దోషులైన భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస దాడులతో భారత్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. విదేశాంగ శాఖ ప్రతినిధులు తక్షణమే స్పందిస్తూ రష్యాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు. మరణించిన నావికుడి భౌతిక గాయాన్ని స్వదేశానికి రప్పించేందుకు బాధిత కుటుంబానికి అత్యవసర సహాయం అందించేందుకు దౌత్యపరమైన అడుగులు వేగవంతం చేశారు. ఇక ఈ వరుస దాడులపై భారత ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది. యుద్ధంలో ఏమాత్రం సంబంధం లేని వాణిజ్య నౌకలను, అమాయక పౌర నావికలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు తీవ్ర విరుద్ధమని భారత్ స్పష్టం చేసింది. సముద్ర ప్రయాణ స్వేచ్ఛను, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రమాదంలో పడేసే ఇలాంటి చర్యలను భారత్ ముక్తకంఠంతో ఖండిస్తుంది. సముద్ర మార్గాల్లో రవాణా సురక్షితంగా సాగేలా సంబంధిత దేశాలు, అంతర్జాతీయ సమాజం తమ బాధ్యతలను నిర్వర్తించాలి అని భారత్ విదేశాంగ కఠిన నిరసన వ్యక్తం చేసింది. రష్యా ఉక్రెయిన్తో పాటు సంబంధిత దౌత్యవేత్తలను పిలిపించి మాట్లాడే స్థాయికి ఢిల్లీ నిరసన జ్వాలలు చేరాయి. ఇక అంతర్జాతీయ జియో పాలిటిక్స్ కోణంలో చూస్తే నల్ల సముద్రం కేవలం ఒక జల భాగమే మాత్రమే కాదు, గ్లోబల్ ఎకానమీకి అత్యంత కీలకమైన వాణిజ్య మార్గం. ఉక్రెయిన్ నుంచి యూరప్ వెళ్లే గోధుమలు, ధాన్యాలు, రష్యా నుంచి ఎగుమతయ్యే ఇంధన వనరుల్లో అత్యధిక భాగం ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. రష్యా నౌకాదళంపై ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులు, ప్రతిగా ఉక్రెయిన్ రేవులను రష్యా దిగ్బంధించడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే పౌర కార్గో నౌకలు క్రాస్ ఫైర్లో చిక్కుకుంటున్నాయి. యుద్ధంలో ఏ పక్షానికి సంబంధం లేని అంతర్జాతీయ నావికులు ఈ సైనిక పోరుకు బలవుతుండడం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ కంపెనీలు నల్ల సముద్రం గుండా వెళ్లే మార్గాలను నిలిపివేసే ఆలోచనలో పడ్డాయి. గ్లోబల్ సప్లై చైన్పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు ప్రీమియం ధరలకు విపరీతంగా పెంచేయడంతో అంతర్జాతీయ వాణిజ్య ఖర్చులు ఆకాశాన్ని దాటుతున్నాయి. దీని ప్రభావంతో పరోక్షంగా నిత్యావసర ధరల పెరుగుదలకు దారి తీస్తుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దౌత్యపరమైన ఒత్తిళ్లు పెంచడం ద్వారా ఈ జల మార్గాల్లో సేఫ్ కారిడార్ ఏర్పాటు చేయాలని విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడుల వెనుక ఉక్రెయిన్ డ్రోన్ వ్యూహం ఉందా, లేక రష్యా క్షిపణి విరుచుకు పడిందా అనే దానిపై అంతర్జాతీయ స్థాయిలో వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ గ్లోబల్ మార్కెట్లకు ధాన్యాలు, చమురు, ఇతర ఉత్పత్తులను చేరవేసే నల్ల సముద్రం ప్రస్తుతం
ప్రమాదకరమైన మిలిటరీ జోన్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నౌకల్లో సేవలు అందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రత ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఈ సముద్ర రణరంగం నుంచి తమ పౌరులను కాపాడుకోవడానికి, దౌత్యపరమైన రక్షణ కల్పించడానికి భారత్ ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తుందో వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. చేచుంటూ 99 న్యూస్.